ఈ వీడియో నామినేషన్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ వీడియో అనమాట. సో ఇప్పుడే లైవ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రెస్ట్ ఈజ్ ఆల్ ట్రాష్, ఓపెన్గా చెప్తున్నా. ఆ రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి బర్నీ గారు దివ్యాని నామినేట్ చేయడం, అందులో కూడా పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదని డిస్కస్ చేద్దాం. మిగతా పాయింట్స్ అన్నీ అవుటర్ లైన్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం డిస్కస్ చేసుకుంటే ఇంక ఎపిసోడ్లో మాట్లాడటానికి కూడా ఏముండదు. రెండో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది యాక్చువల్గా మేజర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇమాన్యుయల్ నామినేట్ చేసేలాగా బిగ్ బాస్ ఏదో ఒక ప్రక్రియ పెట్టాడు. మనకు చూపిలేదు కానీ నాకు ఒకటి అర్థమైంది. నేను చెప్తాను నాకేం అర్థమైంది ఏంటి అని చెప్పి. సో ఇంక మొదలెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మీరు ఎవరైనా లైవ్లో నామినేషన్స్ వస్తే మీకేమనిపించింది? ఏంట్రా ఈ నామినేషన్స్, ఎందుకురా వీళ్ళ నామినేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా, వేరే కంటెస్టెంట్స్తో ఉన్నాయి కదా, స్టిల్ ఇలా ఎందుకు అని అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా సబ్స్క్రైబ్ అడగాలన్నా కూడా ఇదిగానే ఉంది. ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అనిపిస్తుంది. అంత క్లాస్ ఫీకి అన్ని వీడియోలు వేసి అంత ఇచ్చేసినా కూడా వీళ్ళకి మినిమం అసలు వీడియోలు వేయాల్సిన అవసరం లేదు, క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. నాగార్జున గారు వీకెండ్ రాపోయినా కూడా వీళ్ళు మండే ఎవరెవరిని చేయాలనేది వీళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అయినా కూడా సేఫ్ ఆడుతున్నారు బ్రో, ఎందుకులే మనకి అని చెప్పి. జస్ట్ ఏంటంటే ఎవరుంటే మనం ఈ వారం ఒకవేళ మనల్ని ఎవడైనా నామినేట్ చేస్తే ఎవరుంటే మనం సేఫ్గా ఉండొచ్చు, వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు నామినేట్ చేసుకుంటూ కానిచ్చారు అంతే. అసలు ఈ సీజన్లోనే మోస్ట్ వర్స్ట్ నామినేషన్స్. ఒక కాన్సెప్ట్ పెట్టాడు పెద్ద ఆయన, 5 నిమిషాలు చేయమంటే హోరాహోరీగా ఉంటుందేమో 5 minutes అనుకున్నా కానీ లేదు, సేఫ్గానే కొట్టేశారు. చెప్పుకుందాం. సో మీకు కూడా అలాంటి అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వీళ్ళు బయటికి రాగానే అనుకుంటారా టీవీ చూసి టీవీలో ఏమైనా వీడియోస్ ప్లే చేస్తారేమో, కళ్యాణ్ చెప్తారనమాట, టీవీలో ఏమైనా వీడియోస్ ప్లే చేస్తారేమో, ఇంకో నీకోసం ఇలా అనుకుంటున్నారు అని చెప్పి అలా మనల్ని ఏమైనా ట్రిగ్గర్ చేసి దాంతో ఏమైనా నామినేషన్స్ ఏమైనా చేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటంటే, ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలని తలకిందులు చేస్తుంది. సో మీరు ఏదైతే ఊహించుకున్నారో అలా జరగదు భయ్యా అని చెప్పి ఈ ఆటని ఇంకా ఆసక్తిగా మారుస్తుంది. ఎందుకంటే ఈ ఆటని ఎటువైపు వెళ్తుందో నిర్ణయించేది నేనే. సో ఇవన్నీ ఆయన కోసం ఆయన చెప్పుకున్నాను అన్నమాట, నేనే నిర్ణయిస్తాను ఇలాంటివన్నీ. ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి కేవలం ఒకే ఒక్క నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, ఒకే ఒక్క నామినేషన్ అవకాశం. ఆ ఒకే ఒక్కటి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దిగితే అసలు దమ్మని దిగిపోవాలి, కత్తి మొత్తం అలా దింపాలి. అంటే పొడిసేయమంటే ఆ రకంగా పొడిసేయమని కదా, నామినేషన్స్ పాయింట్ కానీ నామినేషన్ చేసే వ్యక్తి కానీ ఆపోజిట్ పర్సన్ కానీ ఎలా ఉండాలి. సో ఏదైనా మనకి రెండుండి ఒకటి ఏదైనా సేఫ్ వేసామంటే ఇప్పుడు అనుకోవచ్చు, ఒకటి ఉన్నా కూడా మనం ఒకటి సేఫ్ వేసామంటే ఇంకేం చెప్తాం. మీ శక్తిని మీ యుక్తిని యూజ్ చేసి బలమైన మీ కారణాలతో నామినేట్ చేసి మీకు ఇచ్చిన 5 నిమిషాలు, సో 5 నిమిషాల సమయం మాత్రమే ఉందని చెప్పాడు బిగ్ బాస్. 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి నామినేషన్. మీకు ఇచ్చిన 5 నిమిషాలని పూర్తి అవ్వగానే నామినేట్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్న షవర్ కింద. సో శక్తిని వాడమన్నాడు, యుక్తిని వాడమన్నాడు. నాకు తెలిసి వాళ్ళ యుక్తి అంటే ఓవర్ యుక్తి వాడేసి ఇదే ఈ స్ట్రాటజీస్ ప్లే చేసి లీస్ట్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేసి పడతారు. హైయెస్ట్లో ఉన్న వాళ్ళు వదిలేశారు. సింపుల్. ఆ లిస్ట్ ప్రకారం హైయెస్ట్లో ఏదైతే లీడర్ బోర్డు వచ్చిందో ఆ లీడర్ బోర్డే ఇదంతటికీ కారణం. ఈ నామినేషన్స్కి చెత్త చేస్తున్నారు చెప్పాలంటే. ఆ లీడర్ బోర్డులో 1లో ఉన్నది సుమనన్న, నాట్ నామినేటెడ్. 2లో ఉన్నది ఇమాన్యుయల్, టచ్ చేయలేదు. ఇమాన్యుయల్ టచ్ చేసే అవకాశం వచ్చింది, మీకు చెప్తాను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. 3లో ఉంది తనుజ, టచ్ చేయలేదు. 4లో ఉంది కళ్యాణ్, టచ్ చేయలేదు. 5లో ఉంది రీతు, టచ్ చేశారు. 6లో ఉంది డెమోను, టచ్ చేయలేదు. మిగతా వాళ్ళందరినీ టచ్ చేశారు. పోనీ వీళ్ళు ఎవరైనా టచ్ చేశారు, వీళ్ళల్లో మంచి కారణాలు ఏమంటే ఉన్నాయి, కింద ఉన్న వాళ్ళకే ఉన్నాయి, కానీ వాళ్ళనే చేశారంటే చేయలే. నాకు ఇంకా సర్ప్రైజింగ్ అనిపించట్లా. నేను అదిదా సర్ప్రైజ్ అని డ్యాన్స్ చేద్దామన్నా కూడా స్వింగ్ వచ్చిందా? రాదులే అయ్యా, నాకు డ్యాన్స్ రాదయ్యా, మళ్ళీ ఏదో అడగబాకండి. మీరు చెప్పే ప్రతి మాట కేవలం మీరు నామినేట్ చేసే వాళ్ళకి గుచ్చుకుంటేనే సరిపోదు, ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవాలంట. చొచ్చుకుపోయింది సార్, బాగా చొచ్చుకుపోయింది. ఎంత బాగా చొచ్చుకుపోయిందంటే దండం పెట్టేసి అంత చొచ్చుకుపోయింది అందరికీ. ఈ సీజన్ ఇంకా అస్సాం కాదు అంటే బాగుంది భయ్య. ఏదో చెయ్యాలని ట్రై చేయటం, ప్రతిసారి ఏదో లేపటం, వీళ్ళు దాన్ని నీళ్ళు బూడిదలో పన్నీర్ చేసేస్తున్నారు, అది బాధ. సరే, బిగ్ బాస్ స్టార్టింగ్ ఇమాన్యుయల్ మీరు ప్రక్రియ మొదలు పెట్టడానికి ఇమాన్యుయల్ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు నాకు తెలిసి. అదేంటి నాకు లాస్ట్లో ఇస్తారనుకుంటే ముందే ఇచ్చారు, ఏదో జరగబోతుందని గెస్ చేస్తాడంటే లాస్ట్లో చెప్తాడు ఈ విషయం. సో ఇక్కడ చూడండి, ప్రక్రియ మొదలు పెట్టాలంటే ఇమాన్యుయల్ ఉంచుకొని తనుజ ఏముంటుందంటే అందరూ డిస్కస్ చేసి ఒక పేరు, అమ్మో నాకెందుకులే, పక్కన దివ్య నువ్వు ఒకరు నామినేట్ చేయాలని చెప్తా ఉంటుంది. వాళ్ళకి అర్థం కావాలి కొంతమందికి.
మళ్ళీ నాకు ఎందుకు లేని మళ్ళీ రీతు కూడా ఇలాగే చెప్పబోతుంటే అప్పుడు రీతును తనుజ కలిపి ఏం చెప్తారంటే అందరూ డిస్కస్ చేసుకుని ఒక పేరు ఒక నేమ్ తీసుకోవాలి అంట. వీళ్ళకి ఎట్లా అర్థమైంది. బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నామినేషన్ అని చెప్పి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇమాన్యుయల్ మీరు ఎవరు నామినేట్ చేయాలనుకున్నారు చెప్తే అంటే మన ఇల్లు అక్కడ ఇంకో నేను బర్నీని నామినేట్ చేయాలనుకుంటే అక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది ఆ స్క్రీన్ మీద. ఆ స్క్రీన్కి ఉన్న రీజన్ అది టైమర్. ఇమాన్యుయల్ బర్నీ అని చేస్తాడు. ఏం లేదు కెప్టెన్సీ టాస్క్లో ఆయన తీసుకున్నప్పుడు ఆయన పెద్దగా డిఫెండ్ చేసుకోలేదంట. సో మన గురించి మనం కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా. సో ఎక్కడో వెనకబడుతున్నావు నువ్వు, వచ్చిన తర్వాత నుంచి నువ్వు చేసింది ఏమి లేదు, వచ్చాక ఫైర్ అన్నావు కానీ ఆ తర్వాత ఫైర్ ఏం లేదు, మొత్తం నీరు గారిపోతుంది అని చెప్పి ఇలాంటి పాయింట్స్ పెట్టి చేశాడు అనమాట. డీటెయిల్డ్గా ఇవన్నీ మనం అవుటర్ లైన్ చెప్తా, డీటెయిల్గా ఎపిసోడ్ వీళ్ళు మాట్లాడుతున్నాం. ఒక్క బర్నీ గారిది దివ్యది మాత్రం చెప్తా, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత నాకు ఏమనిపించిందో చెప్తా. మర్చిపోయి మాకు ఇక్కడ ఈరోజు పూజ ఉంది, అవి వస్తుంది, ఎంతవరకు మరి డిస్టర్బెన్స్ వస్తుందో నాకు తెలియదు, నమ్మకం లేదు. నెక్స్ట్ రీతు దివ్యాన్ చేసింది. గ్యాంగప్ అయిపోతున్నారు మీరు, కొంతమందిని గ్యాంగప్ చేసుకుంటున్నాం మన ప్రోమోలో మాట్లాడుకున్నది. నెక్స్ట్ బర్నీ ఎలిమినేట్ అయ్యాక నాకు దివ్య అసలైన దివ్య కనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. నాకు తెలుసు ఓవర్ స్మార్ట్ అవుతున్న ఏంటండి ఇప్పుడు ఓవర్ స్మార్ట్ అయిపోతున్నావు, నువ్వు ఓవర్ స్మార్ట్గా ఉంటున్నావు, నాకు అది నచ్చడం లేదు. అలాగే జనాలను మ్యానిపులేట్ చేస్తున్నావు, ఇలాంటి పాయింట్స్ అన్ని పెట్టి చేశారనమాట. నెక్స్ట్ దివ్య నామినేషన్కి వెళ్ళినప్పుడు తెలుసా, అది పోయించుకోవడానికి వెళ్ళినప్పుడు కాలు మీద ఇలా కాలేసుకొని చక్కగా ఒక స్టైల్ ఇచ్చి చేస్తుంది. నెక్స్ట్ గౌరవ్ సంజన గారిని చేశాడనమాట. ఏదో పర్ఫార్మెన్స్ ఏమున్నట్లేదు, మొత్తం అంతా ఎమోషనల్ డ్రామా అని అది అని. నాకే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మరి మీ వరకు వస్తుందో లేదో తిట్టుకోబాకండి. వస్తే మాత్రం ఇందాక ఈరోజు ఏంటో కొద్దిగా తేడాగానే ఉంది. నేను ఫ్రస్ట్రేట్ అవటం మార్నింగ్ ఆ బజ్ ఇంటర్వ్యూలో మైక్ మర్చిపోవటం, మైక్ కనెక్ట్ చేసి ఇక్కడ పెట్టి మర్చిపోయా కింద పెట్టి. నెక్స్ట్ కళ్యాణ్ నిఖిల్ని చేస్తాడు నామినేషను. మీ 6 మెంబర్స్లో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపించాడంట, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి మంచి టఫ్ ఫైట్ ఇస్తాడు అది అనుకున్నాడంట. బట్ ఒక ఎక్స్పెక్టేషన్ ప్రతిసారి ఒక డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాడంట. సో అంత పర్ఫామ్ చేయట్లేదు అన్న పాయింట్స్ పెట్టి చేశాడు అనమాట. నెక్స్ట్ దివ్య గౌరవం చేసింది. గౌరవ్ అన్న తెలుసు నాకు, ఈవిడికి కెప్టెన్సీలో ఆయన కొంచెం ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇంకా ఆ పాయింట్లో ఉంటాయి, అంతమించి పాయింట్లే ఉండవు. ఇక ఇప్పుడు ప్రతిదానికి ఎందుకు కామెంట్ చేయట్లేదంటే నైట్ మాట్లాడుకుని ఏముండదని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ నిఖిల్ చేయడం అవసరం అధ్యక్ష చెప్పాలంటే కాదు కదా. మంచి పాయింట్లు పెట్టి మంచిగా చేయొచ్చు కదా. మంచి పాయింట్లు అంటే దివ్యదే నిన్న చెప్పిన నాగార్జున గారు చెప్పిన పాయింట్లే. గేమ్ అర్థం కావట్లేదు గౌరవ్కి అని చెప్పి తన ఫీలింగ్. కెప్టెన్సీ టాస్క్లో ఒకరిని సపోర్ట్ చేస్తా అనుకున్నావు, ఆయన అవుట్ అయిపోయిన తర్వాత తెల్లి కూర్చున్నావు, అది గేమ్ కాదు, మిగతా వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు, మిగతా వాళ్ళని కూడా కంటెండర్ చేయొచ్చు అని చెప్పి. అలాగే రబల్గా ప్రూవ్ చేసుకోలేకపోయావని చెప్పి బిగ్ బాస్ చెప్పింది, ఆయన రబల్ అని చెప్పలా. ఈయనకు అలా అర్థమైంది. ఈయన వచ్చి అక్కడ చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే అందరు నన్ను తీసేస్తారంటే నేను తీసుకోకుండా చూసుకో, వాళ్ళని కన్విన్స్ చేయని చెప్పాడు. నాకు తెలిసి నేను అర్థమైంది అయితే మాత్రం నాకు. నెక్స్ట్ గౌరవ్ పాయింట్ చేస్తాడు డిఫెన్స్లో, ఏదో చేస్తాడబ్బా. ఇండైరెక్ట్లీ యూ వాంట్ టు రిమూవ్ తనూజ అని ఏదో పాయింట్ తీసుకొస్తాడు, అదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ దాంట్లో. నెక్స్ట్ సోమనన్న నిఖిల్ చేస్తాడు, ఇది కూడా ఫిక్స్డ్ నామినేషనే, కెప్టెన్సీ రేస్ నుంచి తీస్తారు అయ్యి అని చెప్పి చేస్తారనమాట. అలాగే గేమ్ సరిగ్గా ఆడటం లేదు, 5th వీక్ వచ్చేసి ఇంకెప్పుడు ఆడతారు మీరు. అలా ఇంకోటి చెప్తారు సరిగ్గా మింగిల్ అవటం లేదు మీరు ఇన్ని వారాలు అయిపోయినా కూడా అని చెప్పి. దాని తర్వాత తనూజ గౌరవం చేస్తుంది. మోస్ట్ డిసప్పాయింటింగ్ నామినేషన్ అంటే నాకు ఈ వారం ఇదే. ఈవెన్ కళ్యాణ్ నిఖిల్ చేసినప్పుడు కూడా నాకు అంత ఫీలింగ్ అనిపించలేదు, అది సెకండ్ డిసప్పాయింటింగ్, ఇది ఫస్ట్ డిసప్పాయింటింగ్. ఈవెంట్ని దివ్య నామినేట్ చేసింది, ఈవెంట్ని దివ్య కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించింది అన్యాయంగా. మాట ఇచ్చి తెప్పారు, మామూలు తొలగించుంటే వేరే విషయం, మాట ఇచ్చి తెప్పారు. అయినా ఈవిడ దగ్గర ఉన్నది సింగిల్ నామినేషన్, ఇది ఎవరిని చేయాలి? ఇన్ని కారణాలు పెట్టుకుని మీరు దివ్యాన్ని చేయకపోతే మిమ్మల్ని ఏమనాలి? మీరు సేఫ్ గేమర్ కాదా? నాకు సింపుల్గా అనిపిస్తుంది, ఈవిడ ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్ చేయలేదో వాళ్ళ జోలికి వెళ్ళరు. వీళ్ళని ఎట్టా మనం వినరు అనుకుంటాం వీళ్ళందరినీ. ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ తిన్న కానీ ఎవరినైనా సరే నాకు అసలు అర్థమే కావటం లేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో తనకున్నది మనం ఫిజికల్ టాస్క్లు బలంగా ఆడలేం కాబట్టి ఇలాంటి విషయాలు తను ప్రూవ్ చేసుకోవాలి కదా, స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టాలి. ఎందుకో నాకు దివ్యతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఓడిపోతాము అన్న దాంట్లోనే ఉన్నారేమో, అందుకనే చేయలేదేమో అనిపించింది. ఇంట్లో ఉండే విషయం గేమ్లో కానీ ఇంట్లో ఉండే విషయాలు కానీ క్లారిటీ ఉండట్లేదు గౌరవ్కి అని చెప్పి సగం పాయింట్లు దివ్యకి చెప్పినవి కూడా చెప్పారు. కెప్టెన్సీ టాస్క్లో అందులో సపోర్టింగ్ వైజ్ ఉంది, అందరికి ఒక క్లారిటీ ఉంది. నీకు క్లారిటీ ఉంటే నువ్వు చెప్పకుండా ఉన్నావో మరి కన్ఫ్యూజ్ అయ్యావో ఏమో తెలియదు, కానీ ఒకసారి సపోర్ట్ చేస్తానంటావు ఒకసారి చేయనంటావు. ఇది ఈ పాయింట్ రైటే. ఏం చేస్తాడంటే చేయను అంటాడు, కానీ చివరికి వచ్చి చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ అమ్మాయి లాగిపడేస్తుంది, లాగిపడేసిన తర్వాత నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను అంటాడు. అవును అయితే చేయంటది, ఈ లోపల చైర్ వెళ్ళిపోద్ది. అదే నువ్వు ముందే చెప్పుంటే క్లారిటీగా ఆ చైర్ మనకే దక్కేది, నువ్వే కూర్చునేవాడివి, నాకు ఇంకా ఈజీ అయ్యేది. నీ మీద ఫోకస్ పెట్టకుండా నేను దివ్యాన్ని పట్టుకునేదాన్ని ఏదో ఒకటి. సో నీ వల్ల పోయింది అన్న విధంగా చెప్పారనమాట. నెక్స్ట్ డెమాన్ గౌరవం పెట్టాడు. వీళ్ళందరూ మాట్లాడుకున్నారంట, ఏదంటే ఓటింగ్ జరిగినాయి కదా, రెబల్స్ తర్వాత ఓటింగ్ జరిగింది కదా, ఓటింగ్ తీద్దు నేను తీనని చెప్పి.
కట్ చేస్తే నన్ను తీసావు అది అని చెప్తే గౌరవం ఇది టీం డిసిషన్ అది అని చెప్తాడు. సో ఆ విధంగా డెమోని కూడా గౌరవం నామినేట్ చేశాడు. దాని తర్వాత బర్నీ అన్న దివ్యాన్ని నామినేట్ చేశారు. దివ్యంగా ఏంటి అంటే ఆయన దివ్యం లేపారు కానీ ఒక 2 నిమిషాలు హౌస్మేట్స్తో మాట్లాడారు. హౌస్మేట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే గేమ్ కనపడటం లేదు అంటున్నారు, స్టాండ్ తీసుకోలేదు నేను అంటే అది నా గేమే, అర్థం చేసుకోండి. ఒక సేఫ్ గేమ్ ఆయన చెప్పారు, ఇది గేమ్ ఓపెన్. కానీ గేమ్ ఆడకుండా నేను 5 టైమ్స్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడిని కాదు. గేమ్ ఆడకుండా నా వల్ల ఎవరెవరు ఏమే హెల్ప్లు పొందారు, ఎలాంటి పరిస్థితుల్లో సేవ్ అయ్యారు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం తనుజ గారిని పాయింట్ చేసినది. నేను ఎప్పుడైతే వచ్చానో ఇద్దరిని చెయ్యాలి నేను వచ్చినప్పుడు బయట నుంచి లోపలికి రీఎంట్రీ అయినప్పుడు, కానీ నాకు ఒక్కరు చేయడానికి అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు ఎవరు? దివ్య, తనుజ. ఆయన ఉద్దేశం నా మైండ్లో 3 ఉన్నారు ఇక్కడ. ఆయన మర్చిపోయి ఇద్దరని చెప్పారు, ఇద్దరు చేయకుండా వేరే వాళ్ళు పర్సన్ చేశారు కదా, అందుకోసం చెప్పి నా మైండ్లో 3 ఉన్నారు. సో సంజన గారు, నేను సంజన గారిని చేయాల్సి వచ్చిందని చెప్తారన్నమాట. హౌస్లోకి వచ్చాక మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఆయన్ని బాండింగ్స్ వైపు పుష్ చేస్తున్నారని చెప్పి నా గేమ్ ఆడకుండా ఎక్కడా లేకుండా నేను ఎక్కడా నా గేమ్ ఆడకుండా లేను. సో ఇవన్నీ చెప్తాను. ఒక్కొక్క దివ్య ఏమో బర్నీ గారు నాది నామినేషన్ నాకు చెప్పండి పాయింట్లు అంటే లేదు, ఆయన ఓవరాల్గా అందరూ చెప్తున్నారు. ఫిజికల్ టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఉన్నాను, కెప్టెన్ అవ్వకపోవడం వల్ల ప్రతి టాస్క్లో గట్టిగానే పార్టిసిపేట్ చేస్తున్నాను, అన్నీ చేస్తాను, నా గేమ్ని ఆడుకుంటున్నాను అని చెప్పి క్లారిటీ ఇచ్చుకున్నారు. దాని తర్వాత దివ్య చెప్పారు, దివ్య హౌస్మేట్స్కి నీ వల్ల నా గేమ్ పోయిందేమో అని చెప్పి నీ వల్లే నేను బయటికి వెళ్ళానని చెప్పి కొంతమంది నేను నామినేట్ చేశారు. అలాంటి మాటలు మాట్లాడేది కాబట్టి బయటికి వచ్చాక నాకు కూడా ఆ డౌట్ ఉంది. సో హౌస్మేట్స్ ఈ డౌట్ చెప్పారు, నీ వల్లే వెళ్ళిపోయానని. బయటికి వచ్చాక నాకు ఆ డౌట్ ఉంది. సో క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే నీ వల్లే నేను బయటికి వెళ్ళాను అన్న మాట చెప్పకనే చెప్పారు ఆయన. దివ్య ఇక్కడ కొంచెం కట్ అయింది, నాకు ఎందుకు లైవ్లో మనల్ని కట్ చేశారనిపించింది. దాని తర్వాత దివ్య ఉంటుందంటే సడన్గా ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నామినేట్ చేస్తున్నారా అది ప్రూవ్ చేయడానికి అని చెప్పి, సో నీ వల్ల కాదు అని చెప్పి అనేది చెప్పుంటారు. సో నువ్వు అది ప్రూవ్ చేయాలంటే బయటికి వెళ్ళాలి, ఆ బాధ్యత. లాస్ట్ వీక్ ఏదైతే తనుజాకి పాయింట్స్ పెట్టారో అది నీ బాధ్యత. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి నీ అట్ట వెళ్ళొచ్చాను, నువ్వు సరే వెళ్ళొస్తే అర్థమైందంటే మనం దాన్ని కామెడీ కూడా చేసుకున్నాం. సరే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడైనా మరి తనుజాని చేయాలనుకున్నా తెలియదు, ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ కాదు, వేరే వాళ్ళిద్దరూ వాళ్ళు నామినేట్ చేసి ఇద్దరిని ఆపోజిట్లో పెట్టారు కానీ జరిగింది. ఇక్కడైనా డైరెక్ట్గా చేస్తున్నారు, దట్స్ ద డిఫరెన్స్. పాయింట్స్ ఏం పెట్టారంటే అక్కడ ప్రిపేర్డ్గా లేరు, ఇక్కడ ప్రిపేర్డ్గా ఉన్నారు దివ్యాన్ని చేయడానికి. సో అది తప్పని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీకు ఉందంటారు. దివ్య మీ గేమ్ ఎక్కడ పోయింది నా వల్ల, దానికి నన్ను నామినేట్ చేస్తే ఎలా, మీ గేమ్ పోతే నేను ఎందుకు చేయాలా అని చెప్పి బర్నీ గారు అదే కదా గేమ్ అన్నట్టు చెప్తా ఉంటే దివ్య ఏమో నాకెందుకు నామినేట్ చేస్తున్నారు అని అంటే ఎంతమంది నామినేట్ చేయడానికి రీజన్ అదే కదా నిన్ను, సో నీ వల్ల నేను వెళ్ళిపోయానని చెప్పంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళకేవో రీజన్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, దివ్య చెప్తారన్నమాట ఉంటారు. సో నేను వాళ్ళకి సమాధానం చెప్తాను, మీకెందుకు అలా అనిపిస్తుంది అంటే బర్నీ గారు 100% తప్పని ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా అంటారు ఆయన. ఆవిడకి ఎందుకు ఉంది ఏంటి నాకేం అర్థం కాల. బర్నీ అన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాల్సింది ఏంటంటే నీ వల్ల నాకేం ఎఫెక్ట్ అయింది, అందులో నీ తప్పు ఉంది నా తప్పు ఉంది. ఎందుకంటే ఎలా ఎఫెక్ట్ అయింది అంటే ఎక్కువ నేను అందరితోనూ మింగిలాగి అందరితోనూ ఉండి లీడర్గా ఉండే నేను ఒక కార్నర్కి వచ్చేసాను. సంభవం అది నీ వల్ల జరిగింది. నేను నా ఒపీనియన్ చెప్తున్నా, నీ వల్ల జరిగింది. దానివల్ల నువ్వెంత ఎఫెక్ట్ అయ్యో తెలియదు కానీ నేను ఎఫెక్ట్ అయ్యాను. సో నేను దానివల్ల బయటికి వెళ్ళి వచ్చాను. నీకు వచ్చిన తర్వాత దాన్ని నువ్వు కూడా అదే ఇంక బాధ్యత తీసుకోవాలంటే బాధ్యతని కాదు కానీ యాక్చువల్గా విడిగా కూడా ఉంచవచ్చు, కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ పాయింట్ నీకు నార్మల్గా చెప్పినా అది నీకు ఎక్కదేమో అని చెప్పి నేను నామినేషన్ చెప్తున్నాను స్ట్రాంగ్గా. ఇట్ డజంట్ మీన్ మనిద్దరం మాట్లాడుకోకుండా ఉండాలి, ఇడిపోవాలి, అలా కాదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడి వరకు గేమ్ అక్కడ వరకు గేము, ఎక్కడి వరకు బాండు అక్కడ వరకు బాండు, దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఇందులో అంటే ఆడియన్స్కి కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఇలా ఏదైనా అంటే నేను ఏదో ఆసుగా చెప్తున్నాను, కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి ఆయన ఏదైనా పెడితే బాగుండేది. అంటే తన వల్ల ఎఫెక్ట్ అయింది, తన వల్ల అయ్యారన్న కాన్ఫిడెన్స్ తనకుంది, నేను చూసుకున్నాను, ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయింది మన బాండ్ అని పెట్టి చెప్తే బాగుండేది. లేదు అంటే హౌస్లో ఇప్పుడు నామినేషన్ చేయాల్సిన నెసిటీ లేదు. అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫ్రెండ్స్ అయితే నామినేషన్ చేసుకోవాలో వద్దా అని చెప్పి. అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, ఇది థీరీ కాదు. బిగ్ బాస్ హౌస్లో ఆ ఫ్రెండ్ అయితే చేయకూడదు, లేదంటే ఫ్రెండ్ అయినా చేయాలి అని చెప్పి. సో ఆయన విడిగా చెప్పుకొని వచ్చిన తర్వాత ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే పద్దాకా వస్తుంది కాబట్టి లాస్ట్ వీక్ తనుజాని చేశారు కాబట్టి ఒక పాయింట్ పెట్టాలి కాబట్టి బలవంతంగా పెట్టారేమో అని అనిపించింది. నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి పెట్టారనిపించింది. సో దివ్య ఏంటంటే అలా ప్రూవ్ చేయడం కోసం దానికి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాలా, అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా, మీరు ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా, అదేం చెప్తున్నాడు బర్నీ, నీకేం అర్థమవుతుందో చెప్పు. బర్నీ అన్న వ్యక్తి ఎక్కడో ఉండాల్సినోడు ఎక్కడికి ఎందుకు పడిపోయాడు అని చెప్పి దానికి దివ్య వాళ్ళు అన్నారా చెప్పండి అంటది. ఈ పాయింట్స్ అన్ని డైరెక్ట్ చెప్పినట్టు కాదు కదా, దివ్య వాళ్ళు అన్నారని. సో ఆయన కరెక్ట్గా చెప్పగలగాలి, ఎందుకు దివ్య నామినేట్ చేస్తున్నారు, నేను ఎందుకు పడిపోయాను, ఎక్కడ పడిపోయాను అన్నది ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే.
బర్నీ గారు బాండింగ్స్ అన్నారు కదా, బాండింగ్స్ వల్ల అన్నారు కదా, దివ్య బాండింగ్స్లో ఒక్కదాన్నే ఉన్నానా? నేను దొంగ అయితే ఏంది, వెనకాల ఉన్నాడు ఏమన్నా దొంగ అన్నట్టు. సో నేను ఒక్కదాన్నే ఉన్నారా, ఇంకోళ్ళు కూడా ఉన్నారు కదా అన్నట్టు. టైం వచ్చినప్పుడు నేను అందరి కోసం మాట్లాడతా అని చెప్పి ఆయన గట్టిగా అరిచి చెప్పారు. మరి నేను అజాతశత్రు పాయింట్ వెళ్ళినట్టుంది, గట్టిగా అరిచారు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ కాదు కానీ ఇది మనకు ఇంకా అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఫేసులు మాత్రం వాళ్ళు చూపించట్లే, కెమెరాలు అవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు విను, మిగతావి తీసేసాయని చెప్పి. దివ్య నా వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అయ్యారు? సో దివ్య దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఉండొచ్చు కూడా. ఏంటంటే నా వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అయ్యారు నాకు చూపించండి, చెప్పండి, ఇంకా పలానా చోట నీ వల్ల అయ్యానని చెప్పి. సో లేట్ నైట్ టాక్స్ వల్ల అయ్యామంటే అందులో మరి మీ తప్పు లేదా అని వాళ్ళు అడగచ్చు. మీరు కూడా మరి కూర్చున్నా తప్పు ఉంది కాబట్టి ఏదో బయటికి వెళ్ళి వచ్చాను అని చెప్పుకోవచ్చు ఆయన. సో బర్నీ గారు ఏమంటారంటే, బర్నీ అనేవాడు నీ వల్ల బయటికి వెళ్ళాడు అన్నప్పుడు అది తప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బాండింగ్స్ వల్ల అంటే ఆడు వల్ల అని చెప్పి దాన్ని స్పెసిఫై చేస్తున్నారు. ఏంటి ఇది రీజన్ ఏంటి, మీరు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే అవగాహన మీకు ఉంటుంది కదా. మీరు కరెక్ట్ వాళ్ళు ఎవరు చెప్పారు వీళ్ళు ఎవరు చెప్పారని కాదు, మీరేమనుకుంటున్నారు చెప్పాలి కదా అన్నట్టు ఇవి ఉంటుంది. సో ఇలాగే ఇంకొంచెంసేపు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సంజన గారు టాపిక్ వచ్చిందనమాట. సంజన గారు నేను నామినేట్ చేశారా లేదా? సో అంటే నేను సంజన గారికి దానికి రిప్లై ఇచ్చుకున్నాను, ఆ మాట ఆవిడ వెనక్కి తీసుకున్నారు, అదంతా జరిగిపోయింది. దాని తర్వాత నన్ను ఇంకెవరు చేయలేదు. రీతు ఈరోజు మళ్ళీ ఈ పాయింట్ పెట్టి గేమ్ బాగాలేదని చేసింది తప్పితే దాన్ని బాండింగ్స్ మీద ఎవరు చేయలేదంటే వీళ్ళు సంజన గారికి సైకిల్ చేస్తారు, రీతు ఉన్ను తనుజ. సంజన గారు అమ్మో ఇప్పుడు నేనేం చెప్పను అని దేవుడు ధనం పెట్టేస్తారు. అమ్మో ఇప్పుడు చెప్తే ఆవిడ నన్ను వేసేసుకుని నేను ఇప్పుడు ఏం చేయలేను, పైగా టైమర్ ఉంది కదా అని చెప్పి ఏదో సైకిల్ చేసుకుంటారు. నెక్స్ట్ దివ్య ఏమంటుందంటే, నా వల్ల మాత్రం మీరు బయటికి వెళ్ళలేదు, నేను బల్లగుద్ది చెప్తున్నా, మీ రెస్పాన్సిబిలిటీ మీరు బయటికి వెళ్ళటం అన్నది. ఈ హౌస్లో ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే, అది మాత్రం కరెక్టే దివ్య చెప్పిన పాయింట్. బర్నీ నీకు లేదా రెస్పాన్సిబిలిటీ అంటారు బర్నీ గారు. నాకు లేదంటది ఆవిడకి ఎందుకు ఉంటుందండి? మీ గేమ్ ఎలా ఎఫెక్ట్ అయిందో మీరు చెప్పాలి, బాధ్యత తీసుకోవటం, ఒకసారి బయటికి వెళ్ళి వస్తే తెలిసిద్ది. ఏంటో నామినేషన్ చేయాలనుకోవడం కరెక్టే, తప్పేం లేదు. పాయింట్స్ సరిగ్గా సరిగ్గా చెప్పగలగాలి, అప్పుడు బాగుంటుంది. సరే దివ్య ఉంటుంది, మీకు అనిపిస్తుందా నా వల్ల బయటికి వెళ్ళాను అని చెప్పి, నీకు అనిపిస్తుందా అని చెప్పి డైరెక్ట్గా అడుగుతారన్నమాట. మీకు అనిపిస్తుందా లేదని, అది మేజర్ పాయింట్. అది పట్టుకోవాలి. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కాదు, మీకు అనిపించిందా నా వల్ల వెళ్ళాను అని చెప్పాను. కానీ బర్నీ గారు నాకు అనిపిస్తుందో లేదో వేరే విషయం, అందరూ ఈ మాట అన్నారా లేదా అని చెప్పి దాన్ని దాటేస్తారు. దివ్య వేరే వాళ్ళు ఏమంటే ఎందుకు అనగానే బర్నీ గారు నిన్ను నామినేట్ చేయడానికి ఇది నాకు వ్యాలిడ్ అనిపించింది, సో ఆ రీజన్ పెట్టి చేస్తాను, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది అని చెప్తే, రీతి ఏమో సంజన గారు నామినేట్ చేశారు, సారీ ఈ అమ్మాయి సంజన గారు నన్ను నామినేట్ చేశారు ఆల్రెడీ ఈ పాయింట్ మీద, నేను ఉన్నాను, నేను సేవ్ అయ్యానంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను అని దివ్య అంటూ ఉంటుంది. బర్నీ గారు అవునా అయిపోయింది, ఆ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇంకా నడుస్తుంది కదా, నేను గట్టి కరుస్తారు. టాపిక్ అయిందా, ఆగిందా, ఆగలేదు కదా, అది ఇది అని చెప్పి గట్టి కరుస్తారు. సో అక్కడ నామినేషన్ తీసుకుంటారు. సో ఆయన ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, ఇది ఆగదు ఈ డిస్కషన్, బాండింగ్ అని అంటూ ఉంటారు, అంటిల్ అన్లెస్ మా ఇద్దరికి గొడవ అవుతానో నేను తిరిగి నామినేట్ చేస్తాను ఆగదు అనుకున్నారు. సో ఏదో ఒకటి పెట్టి చేసేద్దాం, అటు ఇటుగా ఆ బాండింగ్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది, ఒకసారి బయటికి వెళ్ళొస్తా తెలిసిద్దరి తనుజాకి ఏదైతే పెట్టారో సిమిలర్గా ఇది పెడితే కానీ ఇది ఆగదు. ఆయన ప్రకారం ఏంటంటే ఆయన గేమ్ ఆడుతున్నారు, అది కనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఉండటం వల్ల ఈ బాండింగ్స్ ఉండటం వల్ల కనిపించట్లేదు. దీని తర్వాత బర్నీ గారు దివ్య మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అన్నది మాత్రమే ఇంపార్టెంట్. మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటారా, ఏడుస్తారా, బాధపడతారా, ఏం చేస్తారని చెప్పి. ఓకే, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తా. దివ్యకి గేమ్ బాగా తెలుసు అంటానికి, ఎలివేషన్లు వస్తాయి ఇలాంటి సీన్లో అని తెలుసు, అందుకని కాలు మీద కాలు వేసుకొని చైర్లో ఏంటి చక్కగా బోధపడుతుంటే తుడుచుకొని అవన్నీ, బట్ ప్రోమో కట్స్లో అంత ఇలా హైలైట్ చేయాల. నెక్స్ట్ సంజన గారు గౌరవం చేశారు. మా పిల్లలు మీరందరూ ఏదో గౌరవం అమాయకుడు అనుకుంటున్నారు, ఆయనకి అన్నీ అర్థమవుతాయి, గేమ్ తెలియదు అనుకుంటారు, మొత్తం తెలుసు. ఆ రోజు బొమ్మల టాస్క్లో మనోడు బ్యాగ్ ఇస్తే ఇమాన్యుల్ చేస్తానని చెప్పి డీల్ చేస్తున్నాడు తనుజాతో, మామూలుడు కాదు, సెల్ఫిష్. పైగా యాపిల్స్ అంట చిన్నది పెద్దవి చూసుకొని పెద్దవి కావాలి నాకు అని చెప్పి పెద్దవి తీసుకుంటాడు, అంత సెల్ఫిష్. ఫుడ్ పోర్షన్ అసలు కాంప్రమైజ్ అవ్వడు, అది ఇది అని చెప్పి ఆ పాయింట్స్ పెట్టి చేశారు. జస్ట్ రివర్స్ అని అనుకోవచ్చు, నార్మల్గానే చేసేవాళ్ళు ఆవిడ, తను చేశారు కానీ చేశారు. గవర్నమెంట్ పెద్ద దొంగ మీరేం చేశారు మేడం అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ రీతుని చేశాడు. రీతుని చేయటం ఇదా అంటే లేదు, రీతుని చేస్తానని ఇంతకు ముందే చెప్పాడు, 2 రోజుల ముందే చెప్పాడు. వాళ్ళు నలుగురు టీంలో ఉన్నప్పుడు ఆవిడ డిమాండ్ పవన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఫస్ట్ కంటెంటర్ చేస్తానంటావు, సెకండ్ ఎవరు అంటే నువ్వైనా కూడా వేస్టే, ఎందుకంటే నీకు ఎవరు హౌస్లో సపోర్ట్ చేయరు, నన్నైతే సపోర్ట్ చేస్తారని చెప్పి అలా తీసి పడేసినట్టు మాట్లాడటం, వైల్డ్ కార్డ్ అన్నట్టు. సో ఇవన్నీ విషయాలు ఎవరికో చెప్తాడు, గౌరవకి ఎవరికో చెప్తాడు, చెప్పుకొని బాధపడతాడు అనమాట. సో నాకు ఖచ్చితంగా తన్నే చేస్తాను అని చెప్తాడు అనమాట. అయ్యే పాయింట్ చెప్తాడు, నేను వేస్ట్ అన్నానని చెప్పి ఇవిడ ఆర్గ్యుమెంట్ చేస్తాను అనమాట. అలానే అన్నావు అంటే లేదు నేను అసలు ఏమీ అనలేదు, వేస్ట్ అని అనలేదు అని అంటది. దాని తర్వాత ఇంకో టాపిక్ ఏమొస్తుందంటే, దివ్య వర్సెస్ తనుజ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు లాస్ట్ వీక్ ఆ డ్యాన్స్ దాంట్లో
అప్పుడు తను చెప్పిందంట దివ్య వైల్డ్ కార్డు తనుజ ఫస్ట్ నుంచి ఆడుతుంది. సో అంటే నేను కూడా వైల్డ్ కార్డే కదా, అది కూడా కరెక్ట్ పాయింట్ కాదని చెప్తే నేను వైల్డ్ కార్డ్ నువ్వు ఖచ్చితంగా బ్యాడ్ అయిపోతావు అని అరుస్తుంది ఇప్పుడు. నువ్వు బ్యాడ్ అయిపోతావు నిఖిల్, నేను అసలు వైల్డ్ కార్డ్ అనే పదమే తీయలేదు, ఖచ్చితంగా నువ్వు బ్యాడ్ అవుతాంటే లేదు నువ్వు అలా అన్నావు, నాకు అది చాలా ట్రిగ్గర్ అయింది నాకు వైల్డ్ కార్డ్ అన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు వీడియోలు వేసుకుందాం అని చెప్పి ఇది ఒక నామినేషన్. ఇదే సో ఇది ఒక్కొక్కరు ఇలా నామినేట్ చేసుకుంటూ వచ్చారు. 5 నిమిషాల నామినేషన్, అందులో మనకి 2-3 నిమిషాలు చూపించారు, కట్ చేసి మన ఎపిసోడ్లో ఎంతసేపు చూపిస్తారు తెలియదు. ఓవరాల్గా ఇయే పాయింట్స్ వాళ్ళు పెట్టినవి, ఇయే డిఫెన్స్లు, పెద్ద పంచేం లేదు, నార్మల్గా వెళ్ళిపోయింది. చెప్పాను కదా అన్నిటికన్నా ఒక ఈ సీజన్లోనే కొంచెం అసలు ప్రాముఖ్యత లేకుండా ఉన్నట్టు. దీని తర్వాత ఏమైందంటే మనకు లైవ్ చూపించలేదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణి, ఇమ్మాన్యుయల్, తనూజ, బిగ్ బాస్ తనూజ అని పిలుస్తాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఏమంటాడంటే ఇమాన్యుయల్కి నీకు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదన్నా, అంటే నాకు ముందు నుంచే కొడుతుందిరా నన్ను, ఇమాన్యుయల్ మీరు మొదలు పెట్టండి అన్నప్పుడే నాకు అర్థమైందిరా అంటే మాట్లాడుకుంటారు. తనూజ మళ్ళీ వస్తారు, లోపలికి వెళ్ళి వస్తారు, ఏం చేశారు చెప్తున్నాడు. నువ్వు నాతో కాకుండా అందరితో ఉంటున్నావు కదా, నీకు అవ్వాల్సిందే ఆవిడ చూపిరు. మరి ఇమాన్యుయల్ అంటున్నారు, రీతులు అంటారు తెలియదు కానీ ఇమాన్యుయల్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కళ్యాణ్ తిన్నగెళ్ళి రెడ్ బటన్ కూడా అతడు చూడు గౌరవ్ని. సో లోపల ఏం జరిగిందంటే నాకు అర్థమైంది, ఇమ్మాన్యుయల్కి నామినేషన్ చెయ్యాలా వద్దా అంటే ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్లోకి వస్తాడు, కాకపోతే ఇది హౌస్ మొత్తం డెసిషన్ అని చెప్పి లోపల ఏదో బజర్ పెట్టారు. ఇమ్మాన్యుయల్ మాకు నామినేషన్ చేయాలి అనుకుంటే ఓటింగ్ అయ్యింది, రెడ్ గ్రీన్ బజార్లు పెట్టింటారు. ఇమ్మాన్యుయల్ నామినేషన్లోకి రావాలంటే రెడ్ నొక్కాలి, ఇమ్మాన్యుయల్ నామినేషన్లోకి వద్దు అనుకుంటే గ్రీన్ నొక్కాలి. హౌస్ మేట్స్ అందరు కలిసి, నాకు అర్థమైంది ఇది చూపించలేదు కానీ హౌస్ మేట్స్ అందరు కలిసి ఇమ్మాన్యుయల్ని తొక్కేశారు మామ, ఖచ్చితంగా దెబ్బేస్తారు ఇమ్మాన్యుయల్ గేమ్కి. ఇమ్మాన్యుయల్ మంచోడనో, ఇమ్మాన్యుయల్ ఏం తప్పులు చేయలేదనో నామినేట్ చేయకుండా లేరు, అందరు గ్రీన్ అని కూర్చుంటారు, ఒకళ్ళిద్దరు తప్పుంటారు నాకు తెలిసి. నిన్న నాగార్జున చెప్పారు కదా 10 వారాలు ఏంటి 10 వారాలు వచ్చావు ఇలా అయితే వెళ్ళిపోతావు సడన్గా అని చెప్పి, ఈయన ఇంకెంత దూరం రాకపోతే అంత మంచిది అనుకొని మనసులో బయటికి ఏం చెప్పినా కూడా అనుకొని చక్కగా అందరూ వెళ్ళి గ్రీన్ బటన్ కొట్టేసి వస్తుంటారు. రెడ్ కొడితే నామినేషన్లోకి వస్తాడు, ఇలా కాదు మళ్ళీ మనకి ఇప్పుడు ఓటింగ్ పెరిగిద్ది, ఆయనకి ఎందుకు ఓటింగ్ పెంచడం, లెట్ హిమ్ ఎలాగో ఇప్పుడు సేవ్ అయిపోతాడు. ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా అనవసరంగా ఓటింగ్ పెంచడం, డైరెక్ట్గా 12వ వారం 13వ వారం అయితే వెళ్ళిపోతాడు. ఒకవేళ 14వ వారం వచ్చినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు, ఫైనల్కి వచ్చినా కూడా మనం కప్పు కొడతాం కదా అని చెప్పి కప్పు కొట్టేవాళ్ళు కప్పు కొట్టేలా ఆలోచించి, కప్పు కొట్టాలి ఈయన నామినేషన్లోకి వచ్చినా కూడా మనకేం పెద్ద యూజ్ ఉండదని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని మొత్తానికి మ్యాక్సిమం అందరూ వెళ్ళి అక్కడ గ్రీన్ బటన్ నొక్కుంటారు. ఆ విధంగా ఇమ్మాన్యుయల్ సేవ్ అయిపోయాడు నామినేషన్స్. బిగ్ బాస్ ఒక మంచి అవకాశం కల్పించినా అది ఇమ్మాన్యుయల్కి డైరెక్ట్గా ఉపయోగపడాల. ఇమ్మాన్యుయల్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ ఏం చేయలేదులేండి, అది డైరెక్ట్గా చేయలేడు. ఇమ్మాన్యుయల్ తప్పు అన్న కానీ బట్ హౌస్ మేట్స్ మాత్రం ఇమ్మాన్యుయల్తో గేమ్ ఆడేశారు. నిజంగా ఇమ్మాన్యుయల్ మంచి కోరుకునే వాళ్ళు ఉంటే కనుక రెడ్ బటన్ నొక్కాలి వాళ్ళు. ఎందుకంటే ఇదే మాట శ్రీజ కూడా చెప్తాడు, తను యాక్చువల్గా మంచిగా జరిగిద్దని అనుకున్నాను చెప్పి ఇది కొట్టేసి అదే మాట చెప్పచ్చు ఇమ్మాన్యుయల్కి, కానీ అందరూ గ్రీనే కొట్టారు. సో అందుకోసమే ఇమ్మాన్యుయల్ లేడు. ఇంకా పవర్ అస్త్రాలు ఇమ్యూనిటీ యూజ్ చేసుకున్నాడు అని ఏదైతే వచ్చిందో నాకు తెలిసి అది ఫాల్స్ అనుకుంటున్నా. అలాగే హౌస్ మేట్స్ మొత్తం నామినేషన్లో ఉన్నారని వచ్చిన న్యూస్ కూడా ఫాల్స్ అనుకుంటున్నా. అది అనౌన్స్ చేయలేదు బిగ్ బాస్ లైవ్లో, మనకి ఎపిసోడ్లోనే అనౌన్స్మెంట్లు అన్నీ వస్తాయి ఎవరు ఎగ్జాక్ట్గా నామినేట్ అయ్యారు ఏంటి అన్నది. అలాగే మనకు కట్ చేసిన విషయాలు కూడా అందులోనే వస్తాయి. ఇది జస్ట్ అక్కడ లైవ్లో దాని తర్వాత జరిగిన ఎగ్జామ్షన్ మాత్రమే, అది రెడ్ గ్రీన్ బటన్లు పెట్టారు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు పెట్టి నేను చెప్పింది. సో ఇది మామ లైవ్ అప్డేట్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అక్కడ మనం లైవ్లో చూసుకొని సంబరపడే అంత పంచులు వేసుకొని గట్టిగా మాట్లాడుకునే అంత ఏం లేదు. మామూలు యావరేజ్ నామినేషన్లు, యావరేజ్ డిస్కషన్స్, సిల్లీ నామినేషన్ అన్నా కానీ వాళ్ళకి ప్రయారిటీస్ ఉన్నా కూడా ఆ ప్రయారిటీస్ని పక్కన పెట్టి సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీస్ ఏవైతే ఉంటారో వాళ్ళని చేశారు. బిగ్ బాస్ 2 ఇవ్వాల్సింది, ఎలాగో 5 నిమిషాలు కదా నామినేషన్లు, అందులో 2 నిమిషాల కంటెంట్ వస్తుంది కాబట్టి 2 నామినేషన్లు ఇవ్వాల్సింది. 5 నిమిషాలు టైమర్ పెట్టారు కాబట్టి అప్పుడు దొరికిపోవాలి ఇంకా ఖచ్చితంగా దారుణంగా. ఇప్పుడు దొరకనట్టు కాదు, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని చేయకపోతే దొరికినట్టే కదా అది. సో వీడియో లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దీనికన్నా ముందు శివాజీ గారి బజ్ ఇంటర్వ్యూ పెట్టాను, మైక్ ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోయి కింద పెట్టేశా. బట్ స్టిల్ ఓకే వినిపిస్తుంది, మరీ అంత లేదు రీసౌండ్ వస్తే వినిపిస్తుంది, వినొచ్చు. చూడండి అది బాగుంది, బాగా వచ్చింది నాకు తెలిసి. బట్ దాన్ని మళ్ళీ రీటేక్ చేస్తే ఆ ఊపు రాదు, అదిదా ప్రాబ్లం, అందుకోసం అని చెప్పనమాట. సో ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేస్తాను. బట్ మోస్ట్లీ ఇట్లాగే ఉంటుంది, రివ్యూ తక్కువ టైంలోనే అయిపోద్ది. మనకు నామినేషన్ రివ్యూ 1 అవర్ చేసిన రోజులు 1 అవర్ 10 మినిట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 1 అవర్ 10 మినిట్స్ అంత చేసి రికార్డ్. ఈ ఇయర్ కూడా 1 అవర్ దాటింది ఒక నామినేషన్. బట్ ఈ రోజు మాత్రం కష్టమే, అది సంగతి. ఓకే ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.